ఆ మెసేజ్ డైరెక్ట్గా చాలా క్రిప్టిక్గా ఉన్నాయి, దాన్ని డీకోడ్ చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి, కస్టోడియల్ రిమాండ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి, ఒక 14 రోజులు మాకు ఇవ్వండి అని చెప్పి జడ్జి గారిని అడిగితే లేదు అని కోర్టు ఆ ప్లీని రిజెక్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది సియాకి. దేనికి ఆ రోజు ఏ క్లోదింగ్ వేసారు అని చెప్పి చెక్ చేయడానికి ప్రతి ఒక్కటి కూపీలు అవుతున్నారు. ఇంటికి పట్టుకెళ్ళి వెనక్కి తెచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే దారిలో ఆ అమ్మాయి మీడియాని స్పాట్ చేసి తన మిడిల్ ఫింగర్ ని చూపించి, మన ఫ్రేజింగ్ ఎలా ఉంటుందో, ఆ రోజు ఈ చేతన్ ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడి వెళ్ళాడు. ఈ సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారా అది కనిపెట్టారు. ఆ అడ్రస్ ఎవరిది ఏంటి అంటే సియా ఉన్నారు కదా, ఈవిడ ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరిగింది. సో బయాలజీకి మనం విరుద్ధంగా అయితే వెళ్ళాం కదా ఏదైనా. సో సియా గోయల్ కూడా మేము చేస్తాం ఇది అని అడిగితే, ఇక్కడ ఇండియన్ లాస్ ఎలా ఉంటాయంటే నార్కో ఆర్ ఈ కైండ్ ఆఫ్ ట్రూత్ అనాలిసిస్ టెస్ట్ లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా మనం చేయలేము ఒకటి, ప్లస్ కోర్టు పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. సో దానికి కూడా కోర్టు లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. సియా గోయల్ కేసుకి సంబంధించి 3 చాలా పెద్ద అప్డేట్స్ వచ్చాయి. అప్డేట్ నెంబర్ 1, ఆ రోజు అక్కడ లోహాగఢ్ ఫోర్ట్ లో సియా గోయల్, చేతన్ చౌదరియే కాకుండా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ జరగడానికి ఇంకొక వ్యక్తి కూడా కారణం. ఆ వ్యక్తి ఒక అబ్బాయి అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకొచ్చి పూణే పోలీస్ ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. Third name emerging in this entire case. What about these points that were kept before the court today? As far as third name is emerging, that no argument in that regard where no arguments were advanced in the court. Neither today's remand report is speaking about the same. ఆ వ్యక్తి పేరు, ఫోటో, జాబ్ డీటెయిల్స్ ఏ పబ్లిక్ డొమైన్ లో పోలీసులు పెట్టలేదు, కానీ మా దగ్గర ఈ క్లూస్ ఉన్నాయని చెప్పి పబ్లిక్ ముందు కొన్ని విషయాలు చెప్పారు. అది ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. పాయింట్ నెంబర్ 2, నిన్న జూలై 3వ తేదీన వడగావ్ కోర్టుకి సియాని పట్టుకెళ్లారు, సియాని అండ్ చేతన్ని. వీళ్ళిద్దరితో క్రైమ్ సీన్స్ రీక్రియేట్ చేయడం కానీ, క్వశ్చనింగ్ చేయడం కానీ, ఆ రోజు ఏ బట్టలు వేసుకున్నారు ప్రతి ఒక్క విషయం బయటికి లాగుతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు వాట్సాప్ చాట్లు షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ మెసేజ్ డైరెక్ట్గా చాలా క్రిప్టిక్గా ఉన్నాయి, దాన్ని డీకోడ్ చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి, కస్టోడియల్ రిమాండ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి, ఒక 14 రోజులు మాకు ఇవ్వండి అని చెప్పి జడ్జి గారిని అడిగితే లేదు అని కోర్టు ఆ ప్లీని రిజెక్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది సియాకి. ఏంటి అసలు జ్యుడిషియల్ రిమాండ్ అండ్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే బెయిల్ అది చాలా ఈజీగా వస్తుందని చెప్పి అంటుంటారు. దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. ఎందుకంటే సోనం రఘువంశీ అనే అమ్మాయి మీకు గుర్తుంటుంది కదా, లాస్ట్ ఇయర్ మనం వీడియో చేసాం ఇదే టాపిక్ మీద. ఆ టైంలో అమ్మాయిని పట్టుకున్నారు, జైల్లో పెట్టిన 11 నెలల తర్వాత సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేదు, సెక్షన్ సరిగ్గా వేయలేదని చెప్పి అమ్మాయికి బెయిల్ ఇచ్చి వాళ్ళు బయట ఉంది అమ్మాయి. The Meghalaya government has approached the Supreme Court challenging the bail granted to Sonam Raghuvanshi, the prime accused in the 2025 honeymoon murder of her husband, Raja Raghuvanshi. The state argued that bail was granted only because the arrest documents mistakenly mentioned a non-existent provision of the Bharatiya Nyaya Sanhita instead of. అందుకని అమ్మాయి హస్బెండ్ రాజా రఘువంశీ వాళ్ళ తల్లి ఆవిడ ఒకటే మాట అంటున్నారు, ఇవాళ చట్టాలు చాలా లూజ్ గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి శిక్షలు ఇంకా జరుగుతున్నాయి, చేంజెస్ రావాల్సిన టైం వచ్చింది అని షీస్ రిఫ్లెక్టింగ్. ఓకే, కానీ ఇక్కడ పాయింట్ నెంబర్ 3 ఉంది చూసారు, దిస్ ఇస్ క్రియేటింగ్ వేవ్స్. సియాని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లారు, దేనికి ఆ రోజు ఏ క్లోదింగ్ వేసారు అని చెప్పి చెక్ చేయడానికి ప్రతి ఒక్కటి కూపీలు అవుతున్నారు. ఇంటికి పట్టుకెళ్ళి వెనక్కి తెచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే దారిలో ఆ అమ్మాయి మీడియాని స్పాట్ చేసి తన మిడిల్ ఫింగర్ ని చూపించింది. As she was being led past the media, Sia raised her middle finger in the direction of the media. The gesture lasted only a few seconds, but it was captured by multiple cameras and quickly spread across television broadcasts and social media platforms. What was intended to be routine coverage of investigative procedures suddenly became. ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్ మీడియాకా లేదా మీడియాని చూస్తున్న ప్రజలకా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఔడాసిటీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ కూడా జనాలు 2 విధాలుగా చీలిపోయారు. ఇప్పుడు ఈ 2 వర్గాల వాళ్ళు ఏమంటున్నారు అనేది వీడియో అయిపోయేలా మీకు అర్థం చేసే ప్రయత్నం నేను చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న మాట, ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఈ కేసుకి సంబంధించి రోజు కొన్ని 100 ట్విస్టులు వస్తున్నాయి. అలాగే మన దేశానికి సంబంధించి ఏ ఒక అప్డేట్ అయినా కూడా, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అయినా కూడా దాన్ని నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తా. ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, 40 లక్షలకు పైగా ఉన్నారు, దాంట్లో మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ కట్టే కొట్టే తెచ్చేలా డైరెక్ట్ గా మనం పాయింట్లోకి వచ్చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎవరి 3వ వ్యక్తి, అసలు ఈ వ్యక్తి మీద పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది, ప్రస్తుతానికి ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకున్నాడు, వాట్ ఈస్ పోలీస్ క్వశ్చనింగ్ అండ్ వాట్ ఈస్ ఈ ఆన్సరింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే డౌట్ అందరికీ వస్తుంటది కదా. ఇప్పుడు పోలీసులు సియాని, చేతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని చెక్ చేస్తారు, సహజం. ఆల్రెడీ పోలీసులు చేస్తారని తెలిసి వాళ్ళ కాల్ లాగ్స్ కానీ మెసేజ్ కానీ డిలీట్ చేసి మళ్ళీ రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి అక్కడ డిలీట్ చేసి ఎన్ని చేసినా కూడా టాకింగ్ అబౌట్ పోలీస్, దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్స్. అన్ని బయటకు తీసారు. తీసి చెక్ చేస్తున్నప్పుడు ఒకటి రెండు విషయాలు గమనించారు. పాయింట్ నెంబర్ 1, అక్కడ క్రిప్టిక్ మెసేజ్లు అన్నీ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 2, చేతన్ చౌదరి ఆ రోజు లోహాగఢ్ ఫోర్ట్ లో జూన్ 18వ తేదీన ఎలిజిడ్లీ కేతన్ అగర్వాల్ ని తోసేసిన తర్వాత, సియా సైగ చేసిన తర్వాత, అగైన్ ఎలిజిడ్లీ, ప్రస్తుతానికి ఏది కోర్టులో ప్రూవ్ అవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మన ఫ్రేజింగ్ ఎలా ఉంటుందో. ఆ రోజు ఈ చేతన్ ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడి వెళ్ళాడు. ఈ సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారా అది కనిపెట్టారు. ఆ అడ్రస్ ఎవరిది ఏంటి అంటే సియా ఉన్నారు కదా, ఈవిడ ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరిగింది. సో ఒక్క విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, దిస్ గైజ్ ఎ కామన్
కామన్ ఫ్రెండ్, ఇద్దరికి పరిచయస్తుడే. అండ్ ఈ వ్యక్తికి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసా తెలీదా అనేది అక్కడ చాట్స్ లో మనకు తెలుస్తుంది. నో ఇప్పుడు తీసుకొచ్చి క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి ఎంతవరకు తెలుసు, ఎందుకంటే అకాంప్లిస్ ఇన్ క్రైమ్ అంటే మనకి తెలిసి ఒక క్రైమ్ జరుగుతుందని తెలిసి మన ప్రాణాపాయం లేకుండా మన పోలీసులు కంప్లైంట్ చేయకుండా ఉంటే అది కూడా నేరమేది. ఆ రోజు లోహగఢ్ ఫోర్ట్ కి ఇద్దరు కలిసి ఈ అబ్బాయిని రమ్మంటే నేను రానని చెప్పాడేమో కానీ లాజిస్టికల్ సపోర్ట్ ఏమైనా ఇచ్చుంటాడా అనే ఒక అనుమానం ఖచ్చితంగా పోలీసులకు వచ్చి ఉంటుంది. మల్టిపుల్ ఫోన్ కాల్స్, మల్టిపుల్ మెసేజ్లు ఉన్న తర్వాత నా ఇప్పుడు సిచ్యువేషన్ ఆలోచించండి ఒకసారి. ఈ మూడో వ్యక్తి ఎవరు నిజంగా క్రైమ్ చేసి ఉంటే ఆ వ్యక్తి డీటెయిల్స్ పోలీసులు బయట పెడతారు, మనకు తెలుస్తుంది ఏంటి ఈ వ్యక్తి పొజిషనింగ్ ఏంటి క్రైమ్ లో. ఆ విధంగా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఇక రెండో పాయింట్, మనం మొన్నటిదాకా మన వీడియోస్ లో మాట్లాడుకున్న పాయింట్ ఏంటి, జూలై 3వ తేదీన వడగాం కోర్టుకి మళ్ళీ పట్టుకెళ్తారు. పోలీస్ రిమాండ్ ఇంకా అడగడానికి ప్రయత్నిస్తున్నారు, ఏదైతే ఇంట్రోగేట్ చేయడానికి మాకు ఇంకా టైం కావాలని చెప్పి వాళ్ళు మల్టిపుల్ రీజన్స్ చెప్తున్నారు, సైట్ చేస్తున్నారు. ఒకటి వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైఫర్ ద వాట్సాప్ చాట్స్ అని సరిగా మరీ వాళ్ళు కోడ్లో మాట్లాడారు. జనరల్గా మనం నో దిస్ నో, ఈ మోర్స్ కోడ్లు అని మీరు వినే ఉంటారు కదా, అంటే రెగ్యులర్ లాంగ్వేజ్ లో కాకుండా దే విల్ బి డిఫరెంట్ స్టఫ్. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ as ఒక పదం బదులు ఇంకో పదం వాడడం కానీ అలాంటిది ఏదైనా దాన్ని డిసైఫర్ చేయడానికి చాలా టైం మాకు కావాలి. అట్లీస్ట్ 10-15 రోజులు మాకు ఇవ్వండి, 14 days రిమాండ్ మాకు ఇవ్వండి అని అడిగితే జడ్జ్ గారు నో అన్నారు. రెండోది లై డిటెక్టర్ టెస్ట్ మేము చేస్తాం. ఈ నార్కో అనాలిసిస్ అంటారు కదా, మనం మాట్లాడుతున్నప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన హార్ట్ బీట్ ఇవన్నీ లెక్కేసి ఒక మనిషి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఒక లెక్కేస్తారు. దీని గురించి బాగా తెలుసుకోవాలంటే అది అమెరికన్ మర్డర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. అది ఒక భర్త భార్యని చంపి చాలా ధైర్యంగా తిరుగుతుంటాడు, లేదు నేను చేయలేదు, నాకు చాలా క్యాషువల్గా ఉంటాడు, ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం కప్పెట్టేస్తాడు. Completely unlike her. My mom just never thought she was good enough. You have any idea if he thought his wife had a boyfriend? Maybe she sat there and thought about it. Enjoy your delirium state here right now. ఇన్ఫాక్ట్ ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాడంటే నేను చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పి నార్కో అనాలిసిస్ నేను రెడీ అంటాడు, అక్కడ దొరికేస్తాడు. సో బయాలజీకి మనం విరుద్ధంగా అయితే వెళ్ళాం కదా ఏదైనా. సో సియా గోయల్ కూడా మేము చేస్తాం ఇది అని అడిగితే ఇక్కడ ఇండియన్ లాస్ ఎలా ఉంటాయంటే నార్కో ఆర్ ఈ కైండ్ ఆఫ్ ట్రూత్ అనాలిసిస్ టెస్ట్ లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా మనం చేయలేము ఒకటి, ప్లస్ కోర్టు పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. సో దానికి కూడా కోర్టు లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. అండ్ జుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో అది సియాకి ఇచ్చింది. అండ్ ఇక్కడ జుడిషియల్ రిమాండ్ లో బెయిల్ రావడం చాలా ఈజీ అవుతుందని చెప్పి పీపుల్ కీప్ సేయింగ్. ఇప్పుడైనా సియాస్ లాయర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటి, బియాండ్ రీజనబుల్ డౌట్ మీరు ప్రూవ్ చేయలేకపోతే కనుక సియా క్రైమ్ చేసిందని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు అంత నిక్కచ్చిగా, ఆ రోజు ఆ అమ్మాయి చేయలేదు అని చాలా బలగుద్ది చెప్తున్నారు. సో జుడిషియల్ రిమాండ్ లో ఇటు పోలీసులు వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ మొత్తాన్ని ముందు పెట్టినా కూడా పోలీసుల దగ్గర అమ్మాయి ఏదైతే ఒప్పుకుందో ఆ విషయం చెల్లదు. BSA సెక్షన్ 23 ప్రకారం మరి ఏం చేస్తారు, ఆ డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. దాని మీద జుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు సియాతో ఎట్లా డీల్ చేస్తారనే పాయింట్ మీద ఖచ్చితంగా ఒక డిబేట్ నడుస్తుంటది. ఈ డిబేట్ లోకి సోనం రఘువంశీ, రాజా రఘువంశీ కేసు కూడా మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మదర్ ఎవరైతే రాజా రఘువంశీ వాళ్ళ మదర్ ఉన్నారో షీ ఇస్ కంటిన్యూస్లీ रिएक्टिंग. को छोटी सोनम इसलिए कहा जा रहा है कि सिया की चाल ढाल पूरी सोनम से मिल रही है. सिया जब जेल से पुलिस पकड़ के ले जा रही है सिया को, तो सिया है ना सोनम जैसी चल रही है. और छोटी सी सिया इसलिए किया जा रहा है कि सोनम जैसे ही कांड करा उसने. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు నా డాటర్ ఇలా గుర్తొస్తుందని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆ కేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, బట్ ప్యారల్స్ డేంజర్గా ఉండేసరికి ఇలాంటి రియాక్షన్స్ మనకు వినబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా ఎవిడెన్స్ ఉంది, అమ్మాయిని పట్టుకున్నారు 11 months లో జుడిషియల్ రిమాండ్ లో, సరైన ఎవిడెన్స్ ఇంకా కన్క్లూజివ్ గా లేదని చెప్పి వదిలేశారు బెయిల్ మీద. సో అదే ఈ అమ్మాయి కూడా జరగదా అని ఏంటి గ్యారంటీ అనేది ఆవిడ క్వశ్చన్. అండ్ ఇక్కడ పాయింట్ నెంబర్ 3 అక్కడే మనకు రావాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇమేజ్. ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ మీడియాకి చూపించడం, బై ద షియర్ యాక్ట్ ఆఫ్ దట్ ఆ అమ్మాయిని జడ్జ్ చేసే ఓ మాట అటు ఇటు మాట్లాడడం చాలా ఈజీ. కానీ ఇక్కడ మనం దీన్ని క్లినికల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. మనం పాయింట్ నెంబర్ 1 ఏంటి, ఇక్కడ లాస్ అని నాకు ఫేవర్ గానే ఉన్నాయి, పోలీసులకు పెద్దగా మ్యాటర్ దొరకట్లేదు, బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయలేరు, నేనే తోసానని నేనే తోయిచ్చానని చెప్పి, సో నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక ధైర్యం అయి ఉండాలి. లేదా పాయింట్ నెంబర్ 2, నేను ఏ తప్పు చేయకుండా మీడియా ట్రయల్ చేసి జనాలందరూ ఫింగర్ పాయింటింగ్ నా మీద చేస్తే నా కోపం రాదా, నా కోపం నేను అలా వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి ఒక ఉద్దేశమైన అయి ఉండాలి. అండ్ ఇక్కడ జనాలు కూడా రెండు వైపులు చీలిపోయి ఉన్నారు, మీరు మీడియా ట్రయల్ ఎలా చేస్తారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు టు ఆల్ ద న్యూస్ అవుట్లెట్స్. అందుకనే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వీ నీడ్ టు రెస్పెక్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అట్ ద సేమ్ టైం కొన్ని లాస్ వల్ల క్రిమినల్స్ ఈజీగా బయటకు వచ్చి వాండరింగ్ ఫ్రీ, దాంట్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఈ కేసుకి సంబంధించి కూడా మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి జుడిషియల్ రిమాండ్ లో ఉందాం, పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, స్టేట్ సీఎం ఇన్వాల్వ్ అయ్యారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ మా అమ్మాయి నిజంగా చేస్తుంటే అదే శిక్ష లోహగఢ్ ఫోర్ట్ దగ్గర అదే శిక్ష మా అమ్మకి వేయండి, కానీ చేయకుండా ఉంటే గనక ఇలా మీరు మాట్లాడడం మా అమ్మాయి గురించి తప్పు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. आरोपी हो जो भी, जैसे कि अभी आपने मेरी मिसेस को पूछा कि वो आपकी बेटी है, अगर वो मेरी बेटी भी अगर दोषी पाई गई तो मैं तो यही कहूँगा कि कोर्ट इसमें देर नहीं करे, उसको भी वही किले पे लेके जाके उसको भी सेम उसी अवस्था में वहाँ से धक्का देके उससे भी ख़त्म कर दिया जाए.
సో ఇక్కడ ప్రస్తుతానికి మనకు తెలిసిన మ్యాటర్ ఏంటి, ఆ మూడో వ్యక్తి ఎవరు, ప్రస్తుతానికి బీట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి మహారాష్ట్ర బెల్వాడి పూణేలో పనిచేస్తున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా. కేసుకి సంబంధించి వడగావ్ కోర్టులో అమ్మాయిని ప్రవేశపెట్టారు. పోలీసులు 3 రోజులు మాకు ఎక్స్ట్రా కావాలని అడిగారు. లేదు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వండి 14 రోజులు అని చెప్పి కోర్టు చెప్పింది. వాళ్ళు మల్టిపుల్ థింగ్స్ అడిగారు ఇంక్లూడింగ్ నార్కో అనాలిసిస్. కోర్టు దానికి ఒప్పుకోలేదు. క్రైమ్ సీన్స్ గట్రా రీక్రియేట్ చేసి ఒక ఎవిడెన్స్ ఫైల్ ఉంటుంది కదా, ఫైల్ పోలీసుల దగ్గర ఉంది. అందులో డేట్లు టైంలో అమ్మాయి వేసుకున్న క్లోదింగ్ ప్రతి ఒక్కటి ఉంది. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు పోలీసులు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కన్క్లూజివ్ గా అమ్మాయి పుష్ చేయించింది, ఆర్కెస్ట్రేట్ చేసింది ఎంటైర్ ఇష్యూని అని ప్రూవ్ చేయగలుగుతుందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎవరు దోషులని తెలిసినా, వాళ్ళకి ఎంత టర్మ్ పడినా కూడా దాని మీద నా వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను. నేను ఇదే కాదు, ఎనీ ఇంపార్టెంట్ టాపిక్, ఎనీ జియో పొలిటికల్ టాపిక్, ఎనీ నేషనల్ టాపిక్, లోకల్ గా జరిగే ఏ ఇష్యూ అయినా కూడా ఐ రైజ్ మై వాయిస్. అండ్ మీరు కూడా కామెంట్ లో మీరు ఏదైనా వీడియో పర్టికులర్ టాపిక్ మీకు కావాలంటే కింద కామెంట్స్ లో మీరు రాయండి. ఇవాళ లాక్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సియా ఇంటికి పట్టుకెళ్ళి ఆ అమ్మాయి ఆ రోజు ఏ బట్టలు వేసుకుందాం అంతా పోలీసులు కలెక్ట్ చేశారు కదా, అది ఏ ఎవిడెన్స్ కింద వాళ్ళు కలెక్ట్ చేశారు? జనరల్ గా ఒకటి మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎవిడెన్స్ కింద, 2 సైకలాజికల్ ఎవిడెన్స్ కింద, 3 ఫారెన్సిక్ ఎవిడెన్స్ కింద, 4 జుడిషియల్ ఎవిడెన్స్ కింద. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే సియా గోయల్ కేసు గురించి ఒక ప్రీక్వెల్ వీడియో లాంటిది మీరు చూడాలనుకుంటే, అసలు ఏం జరుగుతుంది అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది విత్ క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. లేదు, యూరోప్లో దురంధర్ లాంటి సినిమా ఒకటి తీశారు, అక్కడ బ్యాన్ అయిపోయింది. ఏంటి ఆ జర్మన్ దురంధర్ అండ్ వాట్ ఈస్ ఎంటైర్ భారతదేశంలో కాదు కానీ ఎంటైర్ వరల్డ్ ఇస్ స్పీకింగ్ అలాట్. మనం కూడా తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.